చందమామ కథ ఒకే రకం. తెల్లవారుతూనే వంట పని ప్రారంభించిన చైతన్య వీధిలో ఏదో కలకలం విని వాకిటి దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఒక గుర్రపు బండి ఆగి ఉన్నది. దాని చుట్టూ 10 మంది మనుషులు మూగి ఉన్నారు. చైతన్య గబగబా వెళ్ళి బండిలోకి తొంగి చూశాడు. లోపల ఒక 50 ఏళ్ల పెద్ద మనిషి విపరీతంగా గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయనది పొరుగురని తెలుసుకున్న నలుగురు బండివాడితో, మనిషి ప్రాణం దక్కేలా లేదు, వెంటనే వాళ్ళ ఊరు తీసుకుపో అన్నారు. బండివాడు గుర్రాన్ని అదిలించబోయేంతలో చైతన్య అడ్డుపడి, గుండెపోటు వచ్చినప్పుడు ప్రయాణం పనికిరాదు, విశ్రాంతి అవసరం, ఈయన్ని మా ఇంట్లోకి తీసుకువెళ్తాను అని ఈ బండివాడి సాయంతో స్పృహలేని అతన్ని ఇంట్లోకి తెచ్చి పక్క సర్ది పడుకోబెట్టాడు. తరువాత చైతన్య బండివాణ్ణి వైద్యుడి కోసం పంపాడు. వైద్యుడు వచ్చి ఏవో మందులిచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న చైతన్య బంధువుల సాయంతో చదువుకొని ఆ ఊళ్ళో ఉద్యోగం సంపాదించాడు. సొంతాన ఇంటెడు పని చేసుకొని కచేరీకి వెళ్లే ముందు వంట పని ఆరంభిస్తాడు. చైతన్య పని పూర్తి చేసుకుని వచ్చేసరికి గుండెపోటుతో బాధపడుతున్న రోగికి స్పృహ తెలిసింది. ఆయన తానున్న కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోతూ చప్పున మంచం మీద లేచి కూర్చొని, నేనెక్కడున్నాను అన్నాడు. చైతన్య ఆయనకు జరిగింది చెప్పి, ఇప్పుడు ఒంట బాగున్నది కదా అని అడిగాడు. ఆయన చైతన్య కేసి ఆప్యాయంగా చూస్తూ, నా పేరు రామభద్రయ్య, సమయానికి ఆదుకొని నా ప్రాణం కాపాడావు, నేను గుండె జబ్బు మనిషిని, నీ సహాయం ఈ జన్మలో మరువలేను అన్నాడు. తర్వాత చైతన్య రామభద్రయ్యకు స్నానం ఏర్పాట్లు చేశాడు. ఆయన స్నానం చేసి వచ్చాక వేడివేడిగా భోజనం వడ్డించాడు. ఆ వంట చేసింది చైతన్య అని తెలుసుకుని రామభద్రయ్య, వంట అద్భుతంగా ఉన్నది, తింటుంటే మా ఇంట్లోనే భోజనం చేస్తున్నానేమో అనిపిస్తుంది అన్నాడు. రామభద్రయ్య ఆ పూట తన ఊరు బయలుదేరి వెళ్తానన్నాడు. జబ్బు మనిషిని ఒంటరిగా పంపడం బాగుండదని చైతన్య కచేరీకి సెలవు పెట్టి బండిలో ఆయన వెంట బయలుదేరాడు. ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. రామభద్రయ్య చైతన్యను తన భార్యకు, కొడుకుకు, కూతురికి పరిచయం చేసి చైతన్య చేసిన సాయం గురించి చెప్పాడు. అందరూ అతడికి తమ కృతజ్ఞతలు చెప్పుకొని ఆ రాత్రికి ఇంట ఉండి తెల్లవారాక వెళ్ళవలసిందిగా కోరారు. చైతన్య సరే అన్నాడు. రామభద్రయ్య కొడుకు చైతన్యకు ఊరు చూపించేందుకు తీసుకువెళ్ళాడు. రామభద్రయ్య తన భార్యతో, కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, మన అమ్మాయికి ఇంతకంటే మంచివాడు దొరకడం సాధ్యం కాదనుకుంటాను అన్నాడు. ఆ సమయంలో ఆయన కూతురు పుష్ప అక్కడే ఉన్నది. ఆమె అతి గారాబంగా పెరిగింది. వంట చేతనైనా ఆమెకు వంటగది అంటేనే చీదర. పరమ బద్ధకపు మనిషి. తండ్రి అన్నదానికి తల్లి సమాధానం చెప్పేలోపు పుష్ప అందుకొని, ఈయనతో పాటు ఆ ఇంట్లో మరెంతమంది ఉంటారు అని అడిగింది. అతడికి మరి అంత దగ్గర బంధువులంటూ ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉంటాడు అన్నాడు రామభద్రయ్య. ఒంటరిగా ఉంటాడా? మరి వంట మాటో అన్నది పుష్ప. అతనే వండుకుంటాడు, అచ్చు మీ అమ్మ వండినట్టుగా వండగలడు అన్నాడు రామభద్రయ్య చిన్నగా నవ్వి. తండ్రి చెబుతున్న దాన్ని బట్టి చైతన్య బుద్ధిమంతుడు, మంచివాడు, తన దృష్టికి చాలా అందంగా కూడా కనపడుతున్నాడు. మరేం ప్రశ్నలు అడగకుండా పుష్ప ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక రామభద్రయ్య చైతన్యను మిద్దె మీదకి తీసుకుపోయి, నువ్వు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చావు, మా అమ్మాయి పుష్పను చూశావు కదా, నీకిచ్చి చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. చైతన్య ఒక క్షణకాలం నివ్వెరపోయాడు. ఇది తనేమాత్రం ఊహించని సంగతి. అతడికి ఒంటరి జీవితం కొంత విసుగ్గా అనిపిస్తుంది. అందంగా, ఆరోగ్యంగా ఉండే పుష్పతో పెళ్లికి అభ్యంతరం చెప్పవలసిన కారణం అతడికి ఏది కనిపించలేదు. సరే అంటూ తల ఊపాడు చైతన్య. ఆ తర్వాత నెల తిరగకుండానే పుష్పతో అతడికి వివాహం జరిగిపోయి ఆమె కాపురానికి వచ్చింది. వచ్చిన మర్నాడే ఆమె బారెడు పొద్దెక్కి గాని నిద్ర లేవలేదు. కచేరీకి వేళ మించిపోతున్నదని చైతన్య హడావిడిగా వంట ముగించి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప గుడికి వెళ్ళింది.
ఆలస్యం అవుతుందేమోనని చైతన్య వంట చేసేశాడు. ఆ రాత్రి పుష్ప భోజనం చేస్తూ, మా నాన్న చెబితే నమ్మలేదు, మీది అచ్చు మా అమ్మ వంటే అన్నది ఉత్సాహంగా. భార్య అలా ప్రశంసించేసరికి చైతన్య పొంగిపోయాడు. అయితే మర్నాడు కూడా తెల్లవారాక భార్య ఎంతకు నిద్రలేవకపోయేసరికి చైతన్య ఆమెను తట్టి లేపి, కచేరీకి వేళ అవుతున్నది, నువ్వు లేచి త్వరగా వంట ముగించు అన్నాడు. వంట మాట వింటూనే పుష్ప బెంబేలు పడిపోయి ఏమి చెప్పాలో తోచక, ఒంట్లో బాగోలేదండి అనేసింది. ఈ విధంగా పుష్ప ఏవో సాకులు చెబుతూ వారం రోజుల పాటు చైతన్య చేతనే వంట చేయించడమే కాక ఇంటి బూజులు దులపడానికి కూడా అవి నాకు అందవంటూ అతడి చేతే ఆ పని కూడా చేయించింది. భర్తతో ఇలాంటి దోబూచులాటతో విసిగిపోయిన పుష్ప ఆ మర్నాడు అమ్మా నాన్నలను చూడాలని ఉన్నదంటూ పుట్టింటికి ప్రయాణం గట్టింది. ఆ తర్వాత ఆమె 15 రోజులకు తిరిగి వస్తూనే, ఇవాళ నాకొక చీర కొనండి అన్నది. ఇప్పుడు చీర దేనికి? ఒక పండగ లేదు, పబ్బం లేదు అన్నాడు చైతన్య. పండగలతో ఏం పని? ఎంతో కాలంగా నెలకొక చీర కొనుక్కోవడం నాకు పుట్టింటి అలవాటు అన్నది పుష్ప. ఆ సాయంత్రం భార్యను బజారుకు తీసుకువెళ్ళి చీర కొనిపెట్టాడు చైతన్య. తిరిగి వచ్చేటప్పుడు బాడుగ బండి ఎక్కుతుండగా పుష్ప చెయ్యి బెనికింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగా వంట పని చైతన్యకు తప్పకపోగా చెయ్యి నొప్పి పెడుతుందంటూ మరికొంతకాలం పుష్ప వంటగదికేసి వెళ్ళడమే మానుకున్నది. అయితే ఇలా దినదిన గండంగా వంట పని తప్పించుకోవటం చిరాకనిపించి ఒకనాడు ఆమె చైతన్యను, మన పెళ్ళికి ముందు మీకు ఎవరు వంట చేసి పెట్టేవారు అని అడిగింది. నేనే చేసుకునేవాణ్ణి అన్నాడు చైతన్య. ఆ జవాబుకు సంతోషించిన పుష్ప, అలా చెప్పండి, మరిప్పుడు నన్నెందుకు వంట చేయమని అడుగుతున్నారు? ప్రతిదీ గుప్పెడు వేసే చోట 2 గుప్పెళ్ళు వేస్తే సరి, మనిద్దరికీ వంట సిద్ధమైపోతుంది అన్నది. ఆ మాటలతో చైతన్యకు భార్య మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది. మర్నాడు ఉదయం అతడు కచేరీకి వెళ్తుండగా పుష్ప, చీర కొని చాలా కాలం అయింది, సాయంకాలం వచ్చేటప్పుడు ఒక మంచి చీర చూసి కొనుక్కురండి అన్నది. చైతన్య జవాబు ఇవ్వకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం కచేరీ నుంచి వచ్చేటప్పుడు తను వాడుకగా కొనే బట్టల దుకాణానికి పోయాడు. అక్కడ దొంతరలుగా పేర్చి ఉన్న చీరల్లో నుంచి ఒక ఎర్ర రంగు చీర తీసివ్వమని దుకాణం వాడిని అడిగాడు. క్రితంసారి మీరు అమ్మగారు వచ్చినప్పుడు అలాంటి చీరే కొనుక్కుపోయారు, ఇప్పుడు మీకు నచ్చిన మరొక రంగుది తీసుకుపోండి అన్నాడు దుకాణం వాడు. కాదు, అదే కావాలి అని ఎర్ర రంగు చీర తీసుకొని డబ్బు చెల్లించి ఇంటికి వచ్చేశాడు చైతన్య. ఆ చీర చూస్తూనే పుష్ప ముఖం చిట్లించి, పోయినసారి తీసుకున్న రంగుదే మరొక చీర తెచ్చారు, ఇది దుకాణంలో ఇచ్చేసి మరొకటి తీసుకురండి అన్నది. మళ్ళీ ఎక్కడ వెళ్ళేది? నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లో ఒకే రంగు ఇవి 2 ఉంటే మునిగిపోయేదేమిటి అన్నాడు చైతన్య. ఏదో చాలా తెలివిగా మాట్లాడాననుకోకండి. 25 చీరలున్నా ఎవ్వరూ ఒకే రకం కట్టుకునేందుకు ఇష్టపడరు. రంగులోనో నాణ్యతలోనో ఎక్కడో మార్పంటూ ఉండాలి అన్నది పుష్ప. చీరల్లోనే ఒకే రకంవి 2 ఉంటే సహించలేని నువ్వు నా జీవితం మాత్రం పెళ్ళికి ముందు తర్వాత కూడా ఒకే రకంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? మీ నాన్న ఆరోగ్యం బాగుండడం లేదని ఇన్నాళ్ళు నీ ఆగడాలు సహించి ఊరుకున్నాను అంటూ చీర తీసుకొని బజారుకు వెళ్ళిపోయాడు చైతన్య. భర్త మాటల్లో ఉన్న సత్యం గ్రహించిన పుష్పకు ఇన్నాళ్ళుగా అతడి మనస్సుకు బాధ కలిగించినందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి వంటను తండ్రి మెచ్చుకుంటున్నప్పుడు తల్లి మొహంలో కనిపించే ఆనందం, తృప్తి ఆమెకు గుర్తుకు వచ్చింది. 2 గంటల తర్వాత చైతన్య మరొక రంగు చీరతో ఇంటికి వచ్చే లోపల పుష్ప వంట పూర్తి చేసి అతడు వాకిట్లోకి రాగానే, నేను మూర్ఖురాలిని, క్షమించండి అన్నది. మూర్ఖులకు తమ తప్పు తెలియదు, తప్పు తెలుసుకున్న నువ్వు మూర్ఖురాలివి కానే కావు అని నవ్వుతూ చైతన్య తాను దుకాణం నుంచి తీసుకొచ్చిన నీలం రంగు చీరను భార్య చేతికిచ్చాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.